ఏం ప్యాలెస్లా లేకంటే ఏంది జిల్లాకు ఒక పార్టీ ఆఫీసుని ఏ విధంగా రూపుదిద్దినాడో చూడండి అన్న. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. ఏమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. ఈ ప్రాపర్టీస్ చూసుకుంటారా? ఇదేది తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీసు. ఇది మందే. విశాఖపట్నం చూద్దాం, ఇది మందే. కాకినాడ చూద్దాము, ఇది మందే. పార్వతీపురం మన్యం ఇది మందే. అదే విధంగా అనకాపల్లి మందే. ఇదే విధంగా పల్నాడు ఇది మందే. అంతా ఒకటే డిజైన్ ఉన్నారు. అట్లుంటది మనతోని. బాపట్ల ఇది మందే. అదే విధంగా పశ్చిమ గోదావరి ఇది మందే. అదే విధంగా కృష్ణా ఇది మందే. అదే విధంగా తిరుపతి ఇది మందే. అదే విధంగా కర్నూలు ఇది మందే. అదే విధంగా మన కడప వైఎస్ఆర్ ఇది మందే. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇది మందే. అదే విధంగా అన్నమయ్య జిల్లా ఇది మందే. జిల్లాలో ఏం పెద్దదిగా కట్టినట్టున్నారా? ఏమయ్యా శ్రీకాంత్ రెడ్డి బాగా పెద్దదిగా కట్టినావా? అంటే అది నెల్లూరు మందే. అదే విధంగా శ్రీకాకుళము ఇది మందే. అదే విధంగా ఏలూరు ఇది మందే. అదే విధంగా విజయనగరం అందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా. ఇది మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఇది అభివృద్ధి. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరో. మా పార్టీ కార్యాలయాల్ని కొంపంత కట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కేవలం 1 సెంటులో భూమి చూసేవేనమ్మా. మనమే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్ కమాన్ పెన్ని. అంతకంటే గొప్ప పని చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నమస్కారం ప్రజలారా. గుట్కా కొడాలియాస్ కొడాలి నాని గారికి వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా నోటు దూల తగ్గలేదు అనే దానికి ఈ వీడియోనే నిదర్శనం. ఈ వీడియోను పూర్తిగా దయచేసి చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే 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 చెప్పు. ఎక్కడేసాడు ఆయన? బైక్ షోరూమ్ లో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్ లో వేసుకుంటా. ఈ రోజు మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఇలాంటి కదా అదే సచివాలయంలో ఉండవలసినటువంటి సీఎంఓలో ఉండవలసినటువంటి ఫర్నిచరు తాడేపల్లి కొంపలో ఎందుకు డెకాయిట్ అంటున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాంబాబు గారిని పంపించాం. ఓడు కుక్కమరినట్టు మరి ఆయన మీదకి పాప. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. దొంగే జగను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇద్దరు నాశనం అయిపోయాను. ఈ నోటు తోలే తగ్గించుకుంటే మేలు. ఈ నోటి గుల ఇంకా తగ్గలా మనకు. గారు